హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి చామగడ్డ మనం ఫ్రై ఆల్రెడీ మనం ఉడకబెట్టేసి ఇలా తొక్కు తీసి ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే పచ్చియే తొక్కు తీసుకొని అయినా చేసుకోవచ్చు. ఇలా పచ్చియి తొక్కు తీసుకొని వాష్ చేసి ముందు మీరు ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి, కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఇలా వాష్ చేసి పెట్టుకుని అన్నీ పక్కన పెట్టేసుకున్నాక ఫస్ట్ వచ్చేసి దీనికి ధనియాల పొడి, ఫ్రై చాలా బాగుంటుంది కదా, టేస్టీగా కూడా. తర్వాత వచ్చేసి ఉప్పు, మనం ఒక అర్ధగంట సేపు మొత్తం కలుపుకొని, తర్వాత పసుపు, తర్వాత కారం, తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అంటే కొంచెం వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత వచ్చి మొత్తం మిక్స్ చేసుకోండి. ఈ ఒక 15 నిమిషాలు కానీ ఒక అర్ధగంట నానబెట్టేసుకోండి. మొత్తం ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం ఇలా పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉప్పు అన్నీ పడతాయి అన్నమాట. మనం ఇలా వేసి పెట్టుకొని డైరెక్ట్గా వేసుకుంటాం కాబట్టి. ఇదిగోండి, ఇంకా డీప్ ఫ్రైకి మనం ఇంకొక అర్ధగంట తర్వాత ఇవి ఒక్కొక్కటి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా వేయించేసుకోండి. చాలా తక్కువే పడతాయండి డీప్ ఫ్రై కూడా. ఆయిల్ కూడా చాలా ఎక్కువ కూడా తీసుకునే అవసరం లేదు. ఈ క్వాలిటీ చేస్తే చాలు. ఇంకా ఇలా అయ్యాయి కదండి. ఇదిగోండి, ఇంకా లైట్గా డ్రై అయిపోయినాక మనం తీసేసుకోండి. కొంచెం ఎక్కువ డ్రై అయినాయి బాగుంది, మనం ఈ కొంచెం ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఇంకా తీసేస్తున్నాం. ఇంకా ఇప్పుడు మరీ ఎక్కువ కలరు ఇప్పుడు వచ్చేసి కొంచెం అదే ఆయిల్, మనం ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకోండి. కొంచెం జీలకర్ర, ఆవాలు సన్నగా కట్ చేసుకుని, ఆనియన్స్, తర్వాత కొంచెం కరివేపాకు, ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుని ఇప్పుడు లైట్గా కారం ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఉప్పు మనకి పట్టకపోయినా ఒక్క 2 క్రిస్పీ కూడా ఉప్పు వేసేసుకోండి. మొత్తం తడవ కలుపుకోండి. తర్వాత వచ్చేసి కొంచెం శనగల పొడి యాడ్ చేసుకోండి, లేదంటే గరం మసాలా పొడి వేసుకోండి. నేను వచ్చి శనగ మసాలా పొడి వేసేసుకున్నాను. ఇంకంతే. ఇంకా స్టవ్ ఆపేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. కొంచెం కొత్తిమీర చల్లేయండి. ఇంకా లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసేసాం కదా, ఇంక సర్వ్ చేసుకోండి. ఇది పప్పులుసులకు కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది. చాలా అంటే కొంచెం కష్టమే, కాకపోతే టేస్ట్ చాలా, ఎప్పుడు మనం చేసుకునే విధానం కాకుండా డ్రాగన్ ఫ్రై ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా కూడా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకంతే, సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు సరే కదా, ఇలా సర్వ్ చేసేసుకొని తినేది. పప్పులుసులకు కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.